చక్రి చెంప పగలగొట్టిన మాధవ, చక్రిని భర్తగా ఒప్పుకున్న మహాలక్ష్మి. అసలు మాధవ చక్రిని ఎందుకు కొట్టాడు? మహాలక్ష్మి ఎలా చక్రిని భర్తగా ఒప్పుకుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక పోలీస్ స్టేషన్లో నిజం తెలుసుకున్న తర్వాత మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. కానీ ఈలోగా విక్కీ వచ్చి మహాలక్ష్మిని కారు ఎక్కించుకుని ఇంటికైతే తీసుకొస్తాడు. అలా ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంట్లో ఫుల్గా డెకరేషన్ అయితే చేసి పెడతాడు చక్రి. అలాగే చక్రితో పాటు తన అన్నదమ్ములు కూడా సపోర్ట్ చేస్తూ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడానికి సాయంత్రం డెకరేషన్ చేసి పెడతారు. లోపలికి వచ్చేసరికి విక్కీ వావ్ సూపర్ అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటాడు. చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు మహాలక్ష్మికి. మహాలక్ష్మి అంటే మీ అందరికీ ఎంత ఇష్టమో అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు విక్కీ. విక్కీ ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఆ కోపాన్ని బయట పెట్టలేక చక్రిని చూసిన ప్రతిసారి కానిస్టేబుల్ దగ్గర మాట్లాడిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆధార్ కార్డు లేకుండా ఎలా పెళ్లి రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆధార్ కార్డు అతను చూపించాడన్న విషయం, అలాగే విడాకుల విషయంలో కూడా చక్రియే ఇదంతా కానిస్టేబుల్కి చెప్పాడన్న విషయం తెలుసుకుని చక్రి మొహం చూసిన ప్రతి క్షణం అదే గుర్తుకొస్తుంది. కానీ ఎక్కడా ఆ విషయాన్ని బయట పెట్టదు మహాలక్ష్మి. పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి, కానీ మహాముఖంలో పెద్దగా సంతోషం కనిపించదు. ఏమైందని చెప్పి విక్కీ అడుగుతాడు, అలాగే మాధవ కూడా అడుగుతాడు. అలా అడిగేసరికి ఏం లేదు పెద్ది అని చెప్పి అంటూ ఉండగానే సరే అయితే కేక్ కట్ చేయమని చెప్పి కేక్ అయితే కట్ చేస్తారు మహాలక్ష్మి చేత. ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో ఎవరిని కాదనలేక కేక్ అయితే కట్ చేస్తుంది మహాలక్ష్మి అయితే. అలా విక్కీని భోజనం చేయమండంతో విక్కీ కూడా అక్కడే భోజనం అయితే చేస్తాడు. చాలా బాగా చేశారండి, అందుకే మహాలక్ష్మి అంత ఇష్టంగా భోజనం చేస్తుంది. మీరు చేసిన వంటకాలు మాకు కూడా పంపించండి అని చెప్పేసి అంటూ ఉంటాడు విక్కీ. అలా విక్కీ అయితే మరోసారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ విషయంలో వాళ్ళందరినీ విష్ చేస్తూ మహాలక్ష్మిని హ్యాపీ బర్త్డే చెప్పి మరోసారి విష్ చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చక్రి. చూసావా, నేను సెలబ్రేషన్స్ చేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, పైగా నేను ఇచ్చిన చీరనే కట్టుకుని ఉంది అంటే ఖచ్చితంగా నాతో ఇప్పుడు తను లాంగ్ డ్రైవ్కి కూడా వస్తుంది, లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్ళాలని ఉంది, అప్పుడు నా ప్రేమని బయట పెట్టాలని ఉందని చెప్పేసి కన్నా దగ్గర కేశవ దగ్గర అంటూ ఉంటాడు చక్రి అయితే. లాంగ్ డ్రైవ్కి తను ఎక్కువ కలలు కంటున్నట్టున్నావురా అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అవునవును చాలా ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పేసి కన్నా అంటూ ఉంటాడు. ఈలోగానే బయటికి వెళదామా అని చెప్పి రాత్రి సమయంలో బయటికి అయితే వస్తుంది మహాలక్ష్మి. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి అనేసరికి చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక కన్నాని కేశవుని చూసావా, నేను అనుకున్నట్టుగానే వచ్చింతారని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే తన వెంట బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక అక్కడైతే మాత్రం తను పూల బొకే ఇచ్చి మహాలక్ష్మికి ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం ఇదంతా గుర్తుకు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి మహాలక్ష్మి గారని చెప్పి అంటూ ఉంటాడు. ముందు బొకే ఇచ్చి ప్రపోజ్ చేసినట్టు మహాలక్ష్మి ఒప్పుకున్నట్టు కలగంటాడు. తర్వాత ఇదంతా నీ కళ అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి ముందుకు వెళ్ళి ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉండగానే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సరే అడగండి, మీరు అడిగిన తర్వాతే నేను చెప్తానులే అంటే లేదు, ముందు మీరేదో చెప్పాలనుకుంటున్నారు కదా చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి పర్వాలేదండి మీరే చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు మీరు చెప్పండి తర్వాతే నేను మాట్లాడతాను అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది. సరే అండి, నేను మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ఇది మనకి ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళే కాదని నేను అనడం లేదు, అలా అని ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. మీ మెడలో నేను కట్టింది నిజమైన తాళి అనుకుంటున్నాను. ఈ తాళి బంధం నుంచి నన్ను విముక్తి చేసి ఇక నన్ను ప్రశాంతంగా ఉండనిద్దామని మీరనుకుంటున్నారు. ఈ బంధాన్ని వదులుకుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. మీరు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి తన మనసులో ఉన్న ప్రేమని మొత్తం మహాలక్ష్మి ముందు బయట పెట్టేస్తాడు. ఇక కేశవైతే అలా బయట పెట్టేయడంతో ఒక్కసారి ఇక అలా చూస్తూ కోపంగా ఉండిపోతుంది. ఏంటండి మహాలక్ష్మి గారు, నేను ఇంత మాట్లాడాను, మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నన్ను ప్రేమిస్తున్నారా? చిచి, మీకులాంటి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? ఏంటండి అంత మాట అన్నారు? మీలాంటి మోసం చేసే వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? మీరు ఒక ఫ్రాడ్ అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు చక్రి అయితే. నేను ఫ్రాడా? నేనేం చేశానండి?
మీరు ఫ్రాడ్. ఎందుకంటే మన విడాకుల గురించి కానిస్టేబుల్కి చెప్పింది మీరే, కానిస్టేబుల్ చేత దగ్గరుండి ఫోన్ చేయించింది కూడా మీరే అని చెప్పి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే ఒక్కసారే పెద్ద షాక్ ఎదురైపోద్ది చక్రికి. అది కాదండి, నేను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా అంటూ ఉండగానే ఇంకా ఏం అబద్ధం చెప్పాలనుకుంటున్నారు, ఇంకా ఏ విధంగా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, నా మీద ప్రేమతో చేస్తున్నానని అనొచ్చు మీరు, కానీ మీ మీద నాకు కూడా ప్రేమ ఉండాలి కదా. మీలాంటి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? మీలా ఫ్రాడ్ చేసే వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారా అని చెప్పి అంటూ ఉండగానే, అదేంటండి, నేనేదో మన విడాకులు వాయిదా వేయించడం కోసం నా మీద మీకు ప్రేమ పెరుగుద్దేమో, ఎప్పటికైనా నన్ను ఇష్టపడతారని అలా చేశానంతే, అంతకు మించి అందులో ఏం ఉద్దేశమూ లేదు, మీ మీద ఉన్న ఇష్టం తప్ప. అవునా? అవును, నిజమే, నా మీద ఉన్న ఇష్టంతోనే ఇదంతా చేశారు. పోలీస్ స్టేషన్లో పెళ్లి కూడా మీరు చేసిన కుట్ర అని నాకు అర్థమవుతుంది. నేనే కుట్ర చేశాను? అదంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా, నేనెలా కుట్ర చేస్తాను? మరి పోలీస్ స్టేషన్లో పెళ్లి రిజిస్టర్ చేయడానికి ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అంటూ ఉండగానే దెబ్బకు షాక్ అయిపోయి ఉండిపోతాడు చక్రి. అయితే ఆధార్ కార్డు అని చెప్పి అంటూ ఉండగానే, ఆధార్ కార్డు మీ దగ్గరే ఉంచుకొని ఆధార్ కార్డు లేదని నన్ను మోసం చేశారు. ఆధార్ కార్డు విషయంలో నేను ఎంత టెన్షన్ పడుతున్నా మీ దగ్గర ఉంది అన్న విషయం ఒక్కసారి కూడా బయట పెట్టలేదు. మీరు కావాలనే ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నన్ను పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశారు అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు చక్రి. అయితే అలా షాక్ అయిన చక్రి, లేదండి, అది మాత్రం నేను చేసిన ప్లాన్ కాదు, నేను ఆ ప్లాన్ చేయలేదు. ఆధార్ కార్డు ఇచ్చిన మాట నిజమే, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా దగ్గర మీ ఆధార్ కార్డు ఉంది. ఒకసారి మీరు ఆధార్ కార్డు ఎందుకో నాకు ఇచ్చారు. ఆ రోజు ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఫోటో తీసుకున్నాను, కానీ మనిద్దరి పెళ్లి టైంలో అది ఉపయోగపడింది. ఆ విషయం మీకు చెప్పకపోవడానికి కారణం, ఆధార్ కార్డు ఉంటే సర్టిఫికేట్స్ తెచ్చుకుంటారు, సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక మాకు మీరు దూరం అయిపోతారు. మీరు దూరం అవుతే నేను ఉండలేను కాబట్టే, నా మనసులో మీరున్నారు కాబట్టే ఇదంతా చేశానని చెప్పేసి చక్రి అయితే అంటూ ఉంటాడు. మీలాంటి వాడిని ఎవ్వరూ ప్రేమించరు, నేను ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించను. మోసం చేసి నన్ను నమ్మించి నమ్మక ద్రోహం చేశారు. మీ వాళ్ళతో దెబ్బలు తిన్నాను, మీరు నన్ను కొట్టారు, మీ వాళ్ళు కొట్టారు అని చెప్పి పదే పదే నన్ను మభ్యపెట్టి మరి నన్ను మీ ఇంట్లో ఉండేలా చేశారు. చివరికి నన్ను మోసం చేసి నా మెడలో తాళి కట్టారు. అది మాత్రం నిజం కాదు, మిమ్మల్ని మోసం చేసి తాళి కట్టలేదు, మీ మీద ప్రేమతో మీ అనుమతితోనే మీ మెడలో తాళి కట్టాను అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. ఇక చాలు, మీరు నాతో మాట్లాడకండి, మీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది, మీరు మాట్లాడే మాటలంటేనే నాకు చిరాకు వస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాటలోని అబద్ధం, మోసం ఉంటాయి, మీకు నిజాయితీగా బ్రతకడం రాదు, అందుకనే మీరంటే నాకు నచ్చదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకొక్కసారే చక్రి మొహం మాడిపోతుంది. ఇంటికి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. కానీ మర్నాడు కూడా ఇద్దరి మొహంలో సంతోషం కనిపించదు. మాధవ అడుగుతూ ఉంటాడు, ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు అలా ఉన్నారు, ఏమైనా చేశాడమ్మా చక్రి, నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని చెప్పి అంటూ ఉండిగానే ఏం మాట్లాడదు ఇక మహాలక్ష్మి. అయితే ఏమైందిరా, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండిగానే, ఏం లేదన్నయ్య, ఏం కాలేదు అని చెప్పి ఇక చక్రి కూడా అంటూ ఉంటాడు. అమ్మ మహాలక్ష్మి, ఏం జరిగిందో నాకు చెప్తావా చెప్పవా, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. మిమ్మల్ని రాత్రి నుంచి గమనిస్తున్నాను, ఇద్దరి మొహాల్లో సంతోషం లేదు. వాడి పేరెత్తగానే నీకు కోపం వస్తుంది, వాడేమో నీ మొహం చూసి బుర్ర కిందకి దించుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప నీ కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడంటే ఖచ్చితంగా వీడేదో తప్పు చేశాడని అర్థమవుతుంది. చెప్పమ్మా, మళ్ళీ వీడేం తప్పు చేశాడు మహా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక అదేం లేదులే పెద్ది, అంటే ఈ పెద్దిని కూడా దూరం పెడుతున్నావా, వాడేదో తప్పు చేస్తే మేం కూడా అందులో ఉన్నామని అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు పెద్ది, మీలో ఎవరికి మోసం చేయడం తెలియదు, ఈ ఇంట్లో ఒక చక్రి మాత్రమే అందరినీ మోసం చేస్తాడు, చక్రి మాత్రమే ఫ్రాడ్ చేయగలడు అని చెప్పి అంటూ ఉండగానే, ఫ్రాడా అని చెప్పేసి ఒక్కసారే కన్నా, కేశవ
ఆ మాట విని షాక్ అయిపోతారు. ఏంటమ్మా అంత మాట అన్నావేంటి? అవును పెద్ది, నన్ను మోసం చేశాడు. ఆధార్ కార్డ్ తన దగ్గరే ఉంచుకొని ఆధార్ కార్డు గురించి నేనెంత టెన్షన్ పడినా సరే తను ఆధార్ కార్డ్ తన దగ్గర ఉంది అన్న విషయం చెప్పలేదు. పైగా విడాకులు తీసుకుంటున్నామని కానిస్టేబుల్కి చెప్పి అతని చేత నాకు వార్నింగ్ ఇచ్చేలా చేశాడు. ఇదంతా నా మీద ప్రేమ అంటున్నాడు. నాకు ద్రోహం చేసి ఇలా మోసాలు చేసేవాడిని ఎవరైనా ప్రేమిస్తారా పెద్ది? అసలు నాకు ఇతన్ని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి ఆ మాట చెప్పగానే ఒక్కసారే చక్రి దగ్గరికి వెళ్ళి చక్రి చెంప పగలగొడతాడు మాధవ. అలా పగలగొట్టేసరికి మహాలక్ష్మితో సహా అందరూ షాక్ అయిపోతారు. అన్నయ్య ఏంట్రా ఇదంతా? ఎందుకురా? నీకు చెప్తూనే ఉన్నాం, నీ మంచి మనసుతో ఏదైనా గెలుచుకోవాలి తప్ప అబద్ధాలు మోసాలతో ఎవ్వరి మనసుని గెలుచుకోలేమని నీకు మొదటి నుంచి చెప్తున్నాం కదరా. ఎందుకు ఇలా చేస్తున్నావు? తనని ఎందుకు మోసం చేశావు? మహాలక్ష్మి మనసు అద్దం లాంటిది. తన మనసులో ఎలాంటి స్వార్థం ఉండదు, ఎలాంటి ఆలోచన ఉండదు. తను ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. అబద్ధం చెప్పడం, మోసం చేయడం తనకి తెలియదు. అలాంటి ఆడపిల్లని ఎందుకురా ఇంత మోసం చేసి బాధ పెడుతున్నావు? ఎందుకు ఇలా చేశావు? ఇది నా పెంపకం లోపమేనమ్మా. నేను వీడిని ఇలా పెంచినట్టున్నాను. అందుకే వీడి రోజు ఇలా తయారయ్యాడు. వాడినేమనొద్దు, ఏదైనా అంటే నన్ననమ్మా, నేనే తప్పు చేశాను అని చెప్పేసి అంటూ ఉండగా, అన్నయ్య నువ్వెందుకు తప్పు చేశావన్నయ్య? తప్పు చేసింది నేనే క్షమాపణ చెప్పాలి. నిజమే, తన విషయంలో మోసం చేశాను, అబద్ధాలు చెప్పాను. ఇదంతా ఎందుకు చేశానో నీకు తెలుసా? ఎందుకు చేశావురా? తన మీద ప్రేమతో చేశాను. తన మీద నాకున్న ఇష్టం ఇదంతా చేసేలా చేసింది. నేను తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానన్నయ్య. తను లేకపోతే నేను బ్రతకలేను అన్న విషయాన్ని తనకి తెలిసేలా చేయడం కోసమే ఇదంతా చేశాను అని తను అనుకోవచ్చు కదా. అబద్ధాలు చెప్పడం తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం అవుతుందా? నాకు తెలియదన్నయ్య. నా ప్రేమని ఎలా చెప్పాలో తెలియదు. నా ప్రేమని ఎలా బయట పెట్టాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే తనకి మనకి స్టేటస్లో తేడా ఉంది, చదువులో తేడా ఉంది, అలాగే వ్యక్తిత్వంలో కూడా తేడా ఉంది, కుటుంబాల మధ్య కూడా ఎంతో తేడా ఉంది. మనకి ఆడదిక్కు లేదు, మన ఇంటికి శాపం ఉంది. మనది ఒక మురికి ఇల్లు, వాళ్ళది గొప్ప బిల్డింగు, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. తను గొప్పగా చదువుకుంది, గొప్ప కలలు కంటుంది. అలాంటి అమ్మాయిని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే తను నన్ను ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ ఏం చేయను, నా మనసు తనని ఇష్టపడింది. ఆ మనసుని అదుపులో పెట్టుకోలేకపోయాను. కానీ ఆ భగవంతుడు నాకు అవకాశాన్ని కూడా అలానే కల్పించాడు. ఇది ఆ భగవంతుడు చేసిన పని అనుకుని తను నాకు దక్కడమే నా అదృష్టం అనుకుని ఆ పెళ్లి సమయంలో ఆధార్ కార్డుని చూపించి పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించాను. నేను తనని మోసం చేయాలని ఏమీ చేయలేదు. తనని ప్రాణంలా చూసుకోవాలని అనుకున్నాను. తను వచ్చిన దగ్గర నుంచి తనకి ఎలాంటి బాధ కలగకుండా, తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. నేను ఎప్పుడూ డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. కానీ తన విషయంలో తనకి నచ్చినట్టే ఉండాలని, నచ్చింది తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఈరోజు బర్త్డే కూడా తన సంతోషం కోసం తన వాళ్ళకి దూరం అయ్యి బర్త్డే రోజు బాధపడకూడదని తను హ్యాపీగా ఉండడం కోసమే బర్త్డే సెలబ్రేషన్స్ చేశాను. తన మీద ఇష్టం, తన మీద ఉన్న ప్రేమ, తనంటే నాకున్న గౌరవం కారణంగానే నా చేత ఇవన్నీ చేయించాయి. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదన్నయ్య. నువ్వు నన్ను కొట్టినా చంపినా తన మీద ప్రేమని నేను చంపుకోలేను. తనకి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, తనకి నేను సరిపోకపోవచ్చు. నేను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడిని, తను ఆర్కిటెక్ట్, గొప్పగా చదువుకున్న అమ్మాయి. తనకి నేను కనిపించకపోవచ్చు, కానీ తను మాత్రం నా గుండెల్లో ఉంటుందన్నయ్య. ఏంట్రా ఇదంతా? ఇదమ్మా వీడి వరుస. ఏం చేస్తాను? వీడికి నీ మీదున్న పిచ్చి ప్రేమ వీడి చేత అలాంటి పిచ్చి పనులన్నీ చేయిస్తుంది. నీ దగ్గర మేము ఒక విషయం దాచిపెట్టాం. అలా అని నిన్ను మోసం చెయ్యాలని కాదు. వీడు నిన్ను చూసిన మొదటి రోజే ఇష్టపడ్డాడు. నీ గురించి చెప్తూ వీడు ఎంత ఆనందపడ్డాడో ఆ రోజు వీడి కళ్ళల్లో నేను చూశాను. ఆ తర్వాత వీడికి అనుకూలంగా అన్నీ జరుగుతున్నాయని చెప్తే
ఆ రోజు వీడికి చెప్పాను, గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ విషయంలోనే తొందరపడొద్దు. మనకి వాళ్ళకి సరిపడదని చెప్పాను. కానీ వాడు ఊరుకున్నా వాడి మనసు ఊరుకోలేదు. నీ వెంట పడుతూనే వచ్చింది. చివరకు నీ అంతట నువ్వే నీ మెడలో వాడి చేత తాళి కట్టించుకునే పరిస్థితిని క్రియేట్ చేసేలా ఇక ఆ భగవంతుడే చేశాడో, కాలమే చేసిందో, ఒకవేళ వీడే చేసుకున్నాడో నాకు తెలియదు. కానీ మీ మధ్య బంధం ఏర్పడిపోయింది. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఆ బంధాన్ని నిలుపుకోవడానికి వాడు ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడో నాకు తెలుసమ్మా. నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు మాధవ్ ఎమోషనల్ అవుతూ. అవును వదిన, అన్నయ్య నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అన్నయ్య అబద్ధాలు చెప్తాడు, అలా అని మోసాలు చేయడు. మోసం చేయడం అన్నయ్యకి తెలీదు అని కన్నా అంటూ ఉంటాడు. అవునండి, వాడికి మోసం చేయడం తెలియదు, అబద్ధాలు చెప్తాడు. చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ వాడు ఏదో ఇక మా మధ్య అలా బ్రతికేస్తున్నాడు. కానీ వాడి మనసు మంచిది. వాడు ఎవ్వరి జోలికి వెళ్ళడు. వాడి పనేదో వాడు చూసుకుంటాడు. వాడి జోలికి ఎవరన్నా వస్తే సమాధానం చెప్తాడు, వదిలిపెట్టడు. మిమ్మల్ని వాడు ఎంతగా ప్రేమించాడో మా అన్నయ్య మాధవ్ కన్నా నాకు ఇంకా బాగా తెలుసు. మీరు దూరమైన ప్రతిసారి వాడెంతగా కుమిలిపోయాడో కూడా నాకు తెలుసు. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మిమ్మల్ని వాడితో కలిసి బ్రతకమని మేమెవ్వరం కూడా బలవంతం పెట్టలేం. కాబట్టి మేము మౌనంగా ఉండిపోయాము. వాడు తప్పులు చేశాడు, వాడి తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. కానీ వాడి ప్రేమ మాత్రం నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా వాడి మనసులో మీకు గుడి కట్టుకున్నాడు. వాడు మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. ఒక్కసారే ఎమోషనల్ అవుతుంది మహాలక్ష్మి. అప్పటి వరకు చక్ర మీద ఉన్న కోపం, ద్వేషం ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ నలుగురు అన్నదమ్ములు ఎమోషనల్. తన మీద ఉన్న ప్రేమతో ఇక చక్రి చేసిన పనులు ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అనుకోకుండా వాళ్ళ మధ్య బంధం ఏర్పడడం, ఇక తనని మొదటిసారి చూసిన రోజే చక్రి ఇష్టపడడం, ఇవన్నీ కూడా దైవ సంకల్పంగా తనకి కూడా అనిపిస్తాయి. పుట్టింటిని వదిలేసి ఎవరో తెలియని ఈ ఇంట్లో ఉంటుంది అంటే మొదటి కారణం చక్రియే. చక్రియే ఆ ఇంటికి తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళందరూ పరిచయం అయ్యారు. కానీ ఈరోజు వాళ్ళందరి మీద ఇష్టాన్ని పెంచుకుని చక్రిని మాత్రం దూరం పెడుతుంది. కానీ చక్రి వల్లే ఇన్ని బంధాలు, ఇంత ఆప్యాయత దొరికిందని అప్పుడు అర్థమవుతుంది. చక్రి తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ముగ్గురు అన్నదమ్ముల కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. చక్రి తలదించుకోవడం, ఎమోషనల్ అవడం, చక్రి మనసులో ఉన్న ప్రేమని బాధగా తన అన్నయ్య ముందు బయట పెట్టడం, ఇదంతా కూడా మహాలక్ష్మి మనసుని కదిలించి వేస్తుంది. అప్పటి వరకు చక్రిని ఎంతగానో ద్వేషించిన మహాలక్ష్మి చక్రి మనసు నిండా తనే ఉన్నానని తెలుసుకుంటుంది. నేను ఏ రోజు ఆస్తి అంతస్తుల భేదాలు చూడలేదు పెద్ది. నేను ఆస్తి అంతస్తులు ఉన్న ఇంటి నుంచి వచ్చానని మిమ్మల్ని ఎవరిని తక్కువ చేసి చూడాలి అనుకోలేదు. నా మనసులో ప్రేమ అనే ఆలోచన ఎప్పుడూ కలగలేదు. నేను నా గోల్ కోసమే ఇల్లు దాటి వచ్చాను. ఇక్కడ కూడా నేను నా గోల్ కోసమే బ్రతకాలి అనుకున్నాను. అనుకున్నది సాధించాలనే ప్రయత్నంలో నేను చక్రి మనసును తెలుసుకోలేదు. చక్రి మనసుతో ఆడుకున్నానని ఇప్పుడే అర్థమైంది. చాలా పెద్ద తప్పు చేశారు పెద్ది. ఇక చక్రి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడు తెలుస్తుంది పెద్ది. చక్రి మనసులో ఆశ కలగడానికి, తనకి ప్రేమ పుట్టడానికి మొదటి కారణం నేనే. నా తప్పు లేకుండా చక్రి మనసులో ప్రేమ కలగలేదు. మొదటిసారి చూసినప్పుడు తను నన్ను ప్రేమించి ఉండొచ్చు. కానీ తను నేనే సర్వస్వం అనుకునే అంత అవకాశం ఇచ్చింది నేనే. కానీ ఏం చేస్తాను, నేను మాత్రం ఏ ఫీలింగు లేకపోవడం వల్ల నా మెడలో తాళి కట్టిన చక్రికి కూడా ఎలాంటి ఫీలింగ్ ఉండదని అనుకున్నాను. కానీ తను నాకు గుండెల్లో గూడు కట్టాడని తెలుసుకోలేకపోయాను పెద్ది. చక్రి, నిజంగా నువ్వు చాలా గొప్పగా ప్రేమిస్తున్నావు. నన్ను అంతగా ప్రేమించే వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. నా కన్న వాళ్ళు నన్ను ప్రేమించారు. కానీ వాళ్ళ మాట వినకపోయేసరికి వాళ్ళు నా విషయంలో క్రూరత్వంగా ప్రవర్తించారు. నేను నీ విషయంలో ఎన్నోసార్లు బాధ పెట్టాను. నిన్ను ప్రతిసారి తిట్టడమో ఏదో ఒకటి అనడం, నువ్వు చెయ్యని తప్పుకి నీ మీద నింద వేశాను. ఆ రోజు నువ్వు గదిలోకి వచ్చావు, కానీ నా మీద ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. కేవలం నాతో మాట్లాడాలి అనుకున్నావు. కానీ ఆ రోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు దూరంగా ఉండడానికి నువ్వు మాత్రం నా మీద ప్రేమని చంపుకోలేక నాకు దగ్గరగానే వచ్చావు. ఇప్పుడు చెప్తున్నాను,
నువ్వు నాకు ప్రాణం, నువ్వు కావాలి, నువ్వు లేకపోతే బ్రతికలేను. ఇప్పుడు నా మనసులో నువ్వున్నావని నాకు తెలుస్తుంది. ఏ బంధంతో ఇక్కడున్నావని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండాలేమో అని అనుకున్న నేను అసలు బంధం ఇక్కడే ఉందని, మూడుముళ్ళ బంధమే అసలైందని తెలుసుకోలేక పిచ్చిదాల్లా ఏదేదో ప్రయత్నాలు చేసి చివరకు విడాకుల వరకు తీసుకుని వెళ్ళి మీ అందరినీ బాధ పెట్టాను. ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇంకెప్పుడు మిమ్మల్ని ఎవ్వరినీ బాధ పెట్టను, చక్రిని వదిలి వెళ్ళను అని చెప్పి చక్రి చేతులు పట్టుకుని నన్ను వదిలిపెట్టావు కదా, ఇప్పటిదాకా ఎంత ప్రేమగా చూసుకున్నావో అంతే ప్రేమగా చూసుకుంటావు కదా, నా ఇష్టాలని కాదనవు కదా అని చెప్పి అంటూ ఉండగానే, లేదు మీ ఇష్టాలని ఎప్పుడూ కాదన్ను, మీరు ఏం చేసినా సరే సపోర్ట్ చేస్తానే తప్ప మీకు ఎదురు చెప్పను. మీరు నాతో కలిసి ఉంటే చాలు, నన్ను ఇష్టపడితే చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి అమాయకత్వంగా. చక్రి అమాయకత్వం, మంచితనం నచ్చుతాయి, కానీ ఇంకెప్పుడు నన్ను మోసం చెయ్యొద్దు, నాకు మోసం చేస్తే నచ్చదు. ఇక మోసం చేయవలసిన అవసరం ఏముంది, మీరే నా మనిషి అయిపోయిన తర్వాత ఇక నేను మోసం చేయను, మోసాలతో బ్రతకను అని చెప్పేసి మాట అయితే ఇస్తాడు మహాలక్ష్మికి. అలా మహాలక్ష్మి చక్రిని ఇష్టపడుతుంది. ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ చాలా సంతోషంగా ఉంది, ఈ క్షణం నిజంగా మాకు గాల్లో తేలిపోతున్నట్టుంది. ఈ రోజు కోసం మేము ఎదురు చూసాము, కానీ నిన్ను ఇబ్బంది పెట్టలేక మౌనంగా ఉండిపోయామని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ్. అయితే అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చక్రి మహాలక్ష్మి అయితే కలుస్తారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.